షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా ఆహ్వానానికి స్పందించి మా న్యూ హోటల్ గ్రూప్స్ వారు కండక్ట్ చేస్తున్న ఈ బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. ముందుగా ఈ బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో పాల్గొనబోతున్న జంటలందరినీ పరిచయం చేసుకుందాం. రామ్ అండ్ గీత, శివ అండ్ ప్రియా, సోము అండ్ సుబ్బలక్ష్మి, రాఘవ రాజేశ్వరి, భగవంతుడా, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి మా నాగేశ్వర్ని ఓడించావు. ఇప్పుడు అదే మంచి మనసుతో ఈ పోటీలో మా గీతని గెలిపించి నా కోడల్ని కూడా ఓడించు స్వామి. దేవుడా, నా కొడుకు ఓటమిని నేనెప్పుడూ కోరుకోను, కానీ నా కోడలు గీత మాత్రం గెలవకూడదు. అందుచేత ఈ కాంపిటీషన్లో వీడు ఓడిపోయేలా చెయ్యి. దాంతో రామ్కి గీత మీద కోపం పెరిగిపోతుంది. వాళ్ళిద్దరినీ ఎలాగైనా దూరం చేసి నాకు సాయం చెయ్యి స్వామి. ఏంటమ్మా నాగేశ్వరి, దేవుడికేవో తెగ మొక్కలు మొక్కేసుకుంటున్నట్టున్నావు? నువ్వు మొక్కిన తర్వాతేగా నేను మొక్కింది. అంతేలే, ఎప్పుడైనా నువ్వు నన్ను ఫాలో అవ్వాల్సిందే. కాంటెస్ట్ లో పాల్గొంటున్న జంటలందరూ స్టేజ్ మీదకొచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఏమండి, ఒక్క నిమిషం. అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు? నా ఆశీర్వాదం కంటే నీ ఆకారమే పెద్దగా ఉంది. నువ్వు ఎప్పుడూ ఏ పోటీలోనైనా గెలిచేస్తావని కొందరు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కదా. డబ్బాలు కాదు, నిజాలు. వెళ్ళి అది నిజం చెయ్యి ఇప్పుడు. ప్రియా, నువ్వు కూడా మా అమ్మ కళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. ఏంటి, నేను మీ అమ్మ కాళ్ళ మీద పడాలా? ఆయన ఆశీర్వదించే మంచి మనసు ఆవిడకి లేదు. 2 శాపనర్థాలు పెడుతుంది. ఇదిగో, అందరి ముందు మా వదిన పిండి కళ్ళకి నమస్కరించి గౌరవించింది కదా, ఆ గౌరవం మా అమ్మకు కూడా దక్కాలి. నా వల్ల కాదు. అయితే నేను స్టేజ్ మీదకి రానా? మిమ్మల్ని అత్తయ్య, ఈ కాంపిటీషన్లో బెస్ట్ కపుల్గా నేను మీ అబ్బాయి గెలవాలని నన్ను ఆశీర్వదించండి. అమ్మా, ఆశీర్వదించు. ఉండరా, నా ఆశీర్వాదం అంటే ఆషామాషీనా? అది ఎప్పుడో గానీ నా కాళ్ళ మీద పడదు.